ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఓల్డ్ సిటీ సూర్యబాయ్ అన్న. ఓకేనా, అంటే సూర్యబాయ్ ఏం చేస్తూ ఉంటాడు, ప్రజెంట్ ఏం చేస్తూ ఉన్నాడు? మంచిగా ఉంటే మంచి, తేడాలు వస్తే తలకాయలు లేచిపోతాయి. మీరు కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తారని విన్నాం. అయితే దాన్ని చూసుకోవడానికి మనకు పోలీస్ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, ఇలా చాలా ఉన్నాయి కదా. మీరు వాటిని పర్సనల్గా హ్యాండిల్ చేస్తున్నారు. ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కరెక్టే అంటారా? నువ్వెవడిరా? మీకు మోడీ అంటే ఎందుకు అంత ఇష్టం? మోడీ కాదు, మోదీ గారు అని పిలవండి. ఎవరైనా విమర్శిస్తే చెప్పుతా కొడతా అని మీరు ఇంటర్వ్యూలనే చెప్పు చూపించారు. మీరు అలా అనడం ఎంతవరకు కరెక్ట్? ఏం హక్కుందిరా నీకు నెగిటివ్గా మాట్లాడడానికి? సూర్యాబాయ్ జీవితంలో ఏదైనా లవ్ స్టోరీ ఉందా? నన్ను వదిలేసి వెళ్ళిపోయేటోళ్ళు, నన్ను మోసం చేసి వెళ్ళిపోయేటోళ్ళు. స్నేహం పైన మీ అభిప్రాయం ఏంది? అసలు యూత్కి ఏమని చెప్తారు ఫ్రెండ్షిప్ గురించి? ఎందుకంటే జెన్యున్ ఫ్రెండ్షిప్ లేదు. ఫ్రెండ్స్ చంపుకునే స్థాయికి వచ్చేసింది. తాగిపిచ్చేసి చంపేస్తున్నారు. హాయ్, హలో, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఓల్డ్ సిటీ సూర్యబాయ్ అన్న. నమస్తే అన్న. జై శ్రీరామ్. నమస్తే. ఓకే అన్న, మీరు చాలా మందికి సహాయం చేస్తారు అని విన్నాను. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసి సాయం చేస్తున్నారు? అంటే పబ్లిసిటీ ఎక్స్పెక్ట్ చేసి సాయం చేస్తున్నారా, లేకుంటే మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమా, లేదంటే ధర్మం కోసమా? అన్న, సెల్ఫ్ సాటిస్ఫై కోసం కాదు, పబ్లిసిటీ కోసం కాదు. ఎంతోమంది రోడ్ల మీద చూస్తుంటాం మనం. పాపం తిండి లేక ఎంతో ఇబ్బంది పడుతుంటారు. మనం ఇది అశాశ్వతమైన జీవితం. ఓకే, ఈ జీవితం శాశ్వతం కాదు. మనం ఉన్నప్పుడు 10 మంది ఆకలి తీరిస్తే చాలా గొప్పది అంటారు. అది దృష్టిలో పెట్టుకొని మేము 0 స్టేజ్ నుంచి వచ్చాం కాబట్టి ఆ బాధలు ఎలా ఉంటాయో మాకు తెలుసు కాబట్టి మనతో అయినంత చేస్తూ ఉంటాను. ఓకేనా, అంటే సూర్యబాయ్ ఏం చేస్తూ ఉంటాడు, ప్రజెంట్ ఏం చేస్తూ ఉన్నాడు? మూవీస్ అండ్ సీరియల్స్ యాక్ట్ చేస్తున్నా. ఓకే, రియల్ ఎస్టేట్ చేస్తున్నా. ఓకే ఓకే, అంటే మీరు నటించిన మూవీస్ పేర్లు చెప్పండి. ఒక ఐపర్, ఆకతాయి, నానువ్వే, కాటమరాయుడు అండ్ కన్నడ మూవీస్ అండ్ సీరియల్స్, ముద్దమందారం, స్వాత్ చినుకులు, చాలా లాట్ ఆఫ్ సీరియల్స్. మన వ్యూవర్స్ కోసం మీరు నటించిన సినిమాలో ఒక డైలాగ్ చెప్పండి అన్న. డైలాగా? ఏం డైలాగ్ చెప్పాలబ్బా? మీ ఇష్టం. కామెడీగా చెప్పాలనా లేకపోతే సీరియస్ చెప్పండి. మీరు మంచి గెటప్లో ఉన్నారు ఇవాళ, మీ అపీరెన్స్ మాస్గా వెరీ కంటికి చాలా ఇంపుగా ఉంది. సో మీరు ఒక మంచి మాస్ డైలాగ్ చెప్పండి. నా దుష్మన్లు చెప్తా. ఓకే, చెప్పండి. అరే బాబు, మంచికైనా చెడుకైనా కొంచెం ఓపిక చాలా అవసరం. నేను ఓపిక పట్టినంత వరకే మీ జీవితం. ఒక్కసారి నా ఓపిక నశించిందా, నా నెత్తురు గుడికి ఎక్కువ, నా కత్తికి పదును ఎక్కువ. మంచిగా ఉంటే మంచి, తేడాలు వస్తే తలకాయలు లేచిపోతాయి. చెప్పు నీ టీం మెంబర్స్కి. వావ్, సూపర్ అన్న, చాలా బాగా చెప్పారు. అండ్ మేము ఇకపైన మిమ్మల్ని సీరియస్ రోల్స్లో చూడొచ్చా? అంటే ఇప్పుడు ఓకే, మీరు సీరియల్లో విలన్ రోల్ చేసారు కదా, అట్నే సినిమాల్లో కూడా కొంచెం బెటర్ రోల్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇంకా చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో ఒక మెయిన్ లీడ్ అలాగే నేను చేసినవన్నీ మెయిన్ లీడే బ్రో. అంతేనా? మెయిన్ లీడే నేను చేసిన మూవీస్ కూడా. ఇంకా బెటర్గా వస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నా. చూద్దాం. ఓకే, ఈ మధ్యలో యూత్, ముఖ్యంగా మన హైదరాబాద్ లాంటి కొంచెం అడ్వాన్స్డ్ సిటీ, బాగా డెవలప్ అయిన సిటీస్లో యూత్ డ్రగ్స్కి, ఆల్కహాల్కి, ఇంకా ఏదైనా సరే మత్తు పదార్థం, రకరకాల పేర్లు ఉన్నాయి, అలాంటి వాటికి చాలా అడిక్ట్ అవుతున్నారు. వాటి వల్ల వాళ్ళు మత్తులో ఏదేదో చేస్తున్నారు. దానివల్ల వాళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. యూత్కి మీరు ఏం చెప్తారు? యూత్కి నేనేం చెప్తా అంటే, ప్రతి ఒక్కరూ పుట్టినప్పుడు జెన్యున్గానే పుడతారు. మధ్యలో మన పరిస్థితులు, ప్రభావాల వల్ల మారుతూ ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము పుట్టినప్పుడు ఎలా ఉన్నామా, మన ఫ్యామిలీ మనకి ఏం నేర్పించిందా, మనము ఎక్కడా క్యారెక్టర్ లాజ్ చేసుకోకుండా ఉన్నామా, ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఓకే, ఎప్పుడైతే మనం ఇలా లేమో అప్పుడు ఇలాంటి చెడు అలవాట్లకి బానిసలైపోతూ ఉంటారు. ఒకటి మనం చెడు చేస్తున్నాం అంటే మన ఫ్యామిలీ గుర్తుకు రావాలి, మన అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అందరు గుర్తుకు రావాలి. ఇలా గుర్తుకొచ్చిన ఏ వ్యక్తి అయినా సరే చెడు వ్యసనాలకి పాల్పడ్డని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే దానివల్ల ఏ యూజ్ లేదు.
మనం తల్లిదండ్రికి మంచి చేయకపోయినా పర్లే, కానీ మన తల్లిదండ్రిని చెడుగా అనుకునే స్థాయికి మీరు తీసుకురావద్దని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక తల్లిదండ్రికి నా కొడుకు అని గర్వంగా చెప్పుకునే స్థాయి ఉంటే చాలా బాగుంటుంది. వీడు నా కొడుక అని చెప్పుకుంటే ఆ తల్లిదండ్రి బతికినా కూడా చచ్చిపోయినట్టే. మీరే డిసైడ్ చేసుకోండి బ్రదర్స్, ఎలా ఉండాలో ఎలా చేయాలో. సూర్యాబాయ్ జీవితంలో ఏదైనా లవ్ స్టోరీ ఉందా? లవ్ స్టోరీలు నా జీవితంలో లేవు బ్రదర్, నాకు సెట్ కావు. ప్రతి ఒక్కరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయేటోళ్ళు, నన్ను మోసం చేసి వెళ్ళిపోయేటోళ్ళు, ఫ్రెండ్స్ కానీ అండ్ ఎవరైనా కానీ నా నా లైఫ్లో నాకంటూ నేను సంపాదించుకున్నదంటూ సూర్యాబాయ్ అనే పేరు ఒక్కటి తప్ప ఎవరిని సంపాదించుకోలేదు. నేను చేసింది మంచే. అంటే మీరు ఇంత మంచి పనులు చేస్తున్నారు, మిమ్మల్ని అమ్మాయిలు ఇష్టపడడం సహజమే, కానీ ఇంతవరకు మిమ్మల్ని అంటే దాదాపు మోసం చేస్తున్నారని అంటున్నారు. మ్యాక్సిమం ఇష్టపడే ఉంటారు, కానీ మీరు చెప్పట్లేదేమో అని నా డౌట్. నాకు ఇక్కడ ఎవరు కనెక్ట్ కాలే అన్న. ఓకే, అంటే మీకు కొంతమంది ట్రై చేసారు, బట్ మీకు కనెక్ట్ కనెక్ట్ అవ్వలే. ఓకే, అలా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సూర్యాబాయ్ గారి మ్యారేజ్? మ్యారేజ్ గురించి అస్సలు వద్దన్నావు, అది పెద్ద స్టోరీ, అది వదిలేయండి. అంటే మీరు ఇట్లా సింగిల్గానే ఉండిపోదాం అనుకుంటున్నారా? ఆ టాపిక్ వదిలేయండి. ఓకే అన్న రీసెంట్గా మీది ఒక ఇంటర్వ్యూ నేను చూసిన, అందులో మీరు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు గారిని, మోదీ గారిని ఎవరైనా విమర్శిస్తే చెప్పుతా కొడతా అని మీరు ఇంటర్వ్యూలనే చెప్పు చూపించారు. అంటే అలా విమర్శించడం తప్పు కాదు కదా, ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఎవరికైనా వాళ్ళ భావాల్ని వ్యక్తం చేసే ఒక స్వేచ్ఛ అనేది ఉన్నది. మీరు అలా అనడం ఎంతవరకు కరెక్ట్? బ్రదర్, నువ్వు న్యాయం వైపు ఉంటావా అన్యాయం వైపు ఉంటావా? న్యాయం వైపు ఉంటుంది. న్యాయం వైపు. సరే, ఇప్పుడు న్యాయం లేనిదే వాళ్ళు గెలిచిరంటావా? న్యాయంగా ఉన్నారు కాబట్టే, ప్రజలను మెప్పించారు కాబట్టే వాళ్ళు గెలిచారు. మరి అలాంటి వ్యక్తుల్ని అలా రూమర్స్ క్రియేట్ చేయడం, నెగిటివ్ కామెంట్స్ పెట్టడం, ఇదంతా చేయడం తప్పా కాదా? అంతమంది జనాలు ఎన్నుకున్న తర్వాత నువ్వెవడిరా ఎర్రిపోకు నా కొడుకు కామెంట్ పెట్టడానికి? ఏం హక్కుందిరా నీకు నెగిటివ్గా మాట్లాడడానికి? ఎందుకంటే అలాంటి ప్లేస్లో నేను కూడా ఉన్నా కాబట్టి నాకు కూడా నెగిటివ్ కామెంట్. ఒకటి, ఎవడైతే ధర్మంగా ఉంటాడో వానికి 100% అక్కడ తప్పు జరుగుతుందని తెలిస్తే కోపం వస్తుంది. అలాంటి ఇంతమంది ప్రజలు ఎన్నుకున్న వ్యక్తుల్ని ఇలా మాట్లాడుతుంటే నాకు కోపం వచ్చింది. నేను అన్నా, అప్పుడు కాదు ఇప్పుడు కూడా కొడతా అని చెప్తున్నా. ఓకే, వాళ్ళని ఎవరైనా విమర్శిస్తే. అంటే మనది తెలంగాణ కదా బ్రదర్, మీరు ఆంధ్ర రాజకీయాల పట్ల ఎందుకు అంత ఇంట్రెస్ట్? బ్రదర్, తెలంగాణ ఆంధ్ర అని అన్నారు కదా, నాకు ఓటు హక్కు తెలంగాణలో ఉంది, మా నాన్నకు ఓటు హక్కు రాయలసీమ ఆంధ్రాలో ఉంది. ఓకే, ఆ హక్కుతోనే మాట్లాడుతున్నా. ఓకే, అంటే మీ ఆరిజిన్ రాయలసీమ అన్నమాట. ఎస్. ఓకే, అందుకు అదే హక్కుతోనే మాట్లాడుతున్నా. మనకు దేని మీద అయితే హక్కు ఉంటుందో దాని గురించి మాత్రమే మనం మాట్లాడాలి. మనకు హక్కు లేని దాని గురించి మాట్లాడొద్దు. ఓకే, హక్కు లేని దాని గురించి కూడా మాట్లాడవచ్చు మంచి కోసం. ఓకే, అలా. సో మంచి ఏ రాష్ట్రం అయినా పర్లేదు, మంచి గురించి మీరు మాట్లాడుతూ అంటున్నారు. అఫ్ కోర్స్. రాజకీయాల్లో మీకు ఏ పార్టీ ఇష్టం, ఏ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తారు? బీజేపీ పార్టీ అంటే నాకు ఇష్టం. బీజేపీ పార్టీ అంటే ఎందుకు ఇష్టం? బీజేపీ పార్టీ ప్రజలకు సేవ చేస్తుందనా? బీజేపీ పార్టీ హిందుత్వాన్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తుందనా? సరే, మీకు ఏ కర్రీ అంటే ఇష్టం? కర్రీ బేసిక్గా మామూలుగా పప్పు అంటే ఇష్టం. పప్పు అంటే ఇష్టం. ఎందుకు పప్పు అంటే ఇష్టం మీకు? వేరే కర్రీ ఏదైనా ఉండొచ్చు కదా. ప్రత్యేకమైన రీజన్ లేదు, ఏం లేదు, చిన్నప్పటి నుంచి కర్రీ అంటే ఇష్టం. ఇది కూడా అంతే. ఓకే, మీకు జెన్యున్గానే బీజేపీ పార్టీ అంటే నచ్చింది అంటున్నారు. అంతే. మీరు కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తారని విన్నాం. అయితే దాన్ని చూసుకోవడానికి మనకు పోలీస్ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, ఇలా చాలా ఉన్నాయి కదా. మీరు వాటిని పర్సనల్గా హ్యాండిల్ చేస్తున్నారు. ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కరెక్టే అంటారా? విన్నామని అడుగుతున్నారా, చూసామని అడుగుతున్నారా? చూడలేదు, విన్నాం. ఎందుకంటే మేము ఎప్పుడు లైవ్ చూడలేదు, విన్నాం. అది ఓకే. నేను పర్సనల్గా ఏం తీసుకోలేదు బ్రదర్. ఓకే అన్న. ఇప్పుడు మన దగ్గరికి ఆకలి అంటే పెట్టేటోళ్ళం, ఆపద అంటే అస్తం ఇచ్చేటోళ్ళం. అలాంటిది హెల్ప్, భూ కబ్జా అని నేను వాడను. ఓకే, హెల్ప్ అంటే ఏంటి అని హెల్ప్ చేయకపోదామా? అలానే నేను వెళ్తా. ఓకే, నీ సిస్టమ్ని నేను తీసుకోలే. ఓకే, సిస్టమ్తో చెప్పండి, సిస్టమ్ చేస్తుంది. నాతో చెప్పండి, నేను చేస్తా. నాతో కాకపోతే సిస్టమ్కి చెప్తా. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నారు మనకున్న దాంట్లో 10 మందికి పెడతాం, మనకున్న దాంట్లో 10 మందికి సాయం చేస్తాం అంటున్నారు. అంటే ఇంతవరకు సూర్యాబాయ్ ఎలాంటి సేవా కార్యక్రమాలను చేసిండు? అన్నదానాలు చేశాను, వస్త్రదానం చేసిన. ఓకే, దాని తర్వాత చాలా చేసాం బ్రదర్. అవి ఇక చెప్పుకుంటూ పోతే కొంతమందికి మనం అంటే మండుతుంది కదా.
దానికి కూడా ఏదో నెగిటివ్ కామెంట్స్ పెడతారు. ఎంతోమందికి ఆపరేషన్స్ చేయించాను నేను. అవును. ఎంతో ఇక నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. అంటే మీరు ఇలా సాయం చేస్తున్నారు కదా, కొన్నిసార్లు మీకు అసలు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తి, మీకు తెలిసిన వాళ్ళ వ్యక్తి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిఫరెన్స్ మ్యూచువల్ ఫ్రెండ్, మీకు తెలిసిన పర్సన్కు తెలిసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి కాకుండా ఎవరో స్ట్రేంజర్ అపరిచితులు వచ్చి మిమ్మల్ని సాయం అడిగిండు అర్ధరాత్రి పూట డోర్ కొట్టి, మీరు సాయం చేస్తారా? చేసినా కూడా, చేస్తారా కాదు, అలాంటి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో 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 ఉన్నాయి. అది నీ అందరికీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నా మనసాక్షికి తెలుసు. నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు అంటే ఓకే అన్న. ఇవాళ రేపు ఏంటంటే ఒక పర్సన్ సాయం చేస్తుండు అంటే జెన్యున్గా హెల్ప్ అవసరమైన వాళ్ళు అడుగుతున్నారు. అవసరం లేకున్నా డబ్బు కోసం అనుకోండి, ఇంకా దేనికోసం అనుకోండి, లేని అబద్ధాలు ఆడి నాకు ఈ హెల్ప్ కావాలని అడిగేటోళ్ళు కూడా ఉన్నారు. మీరు అలా హెల్ప్ చేయడంలో ఎప్పుడన్నా మిస్ అయిందా మీ హెల్ప్? అంటే కొంతమంది అబద్ధాలు ఆడి చాలా సార్లు మిస్ అయింది. ఏదైనా ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటారా? ఒక అబ్బాయి రీసెంట్లీ, ఎప్పుడో విషయం కాదు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను నాకు. ఓకే అన్న, నేను చాలా కష్టంగా ఉందన్న, ఇంట్లో అదన్నా ఇదన్నా, నేను కాలేజ్ ఫీజు కట్టుకునే పరిస్థితిలో కూడా నేను లేనన్నా, ప్లీజ్ అన్న దయచేసి నాకు హెల్ప్ చేయన్నా, అదన్నా ఇదన్నా అని చెప్పి పట్టించుకోలే పెద్దగా. నేను పట్టించుకోకపోతే ఇక ఊకే అలానే మెసేజెస్ కాల్స్ చేస్తుంటే సరే రెస్పాండ్ అయిన తర్వాత సరే ఎంత కావాలరా బాబు అని నేను అన్నా. 10,000 అయితే నీ కాలేజ్ ఫీజు కట్టేస్తా అన్నా, ప్లీజ్ అన్నా, నేను మళ్ళీ ఇచ్చేస్తా అన్న, 3 monthsలో. అది జరిగి కూడా చాలా రోజులు అవుతుంది. అయితే సరేలే కాలేజ్ ఫీజు అంటున్నాడు కదా అని చెప్పి నేను హెల్ప్ చేశాను, 10,000 హెల్ప్ చేశాను. కానీ ఆ అబ్బాయి కాలేజ్ ఫీజు కట్టరా అంటే IPL మ్యాచ్లో పెట్టాడంట. IPLలో పోగొట్టుకొని నాకు ఇలా తెలిసింది. దాని తర్వాత ఆ అబ్బాయికి చెప్పి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి ఇక 10,000 రాకపోయినా పర్లేదు, అట్లాంటివి ఎన్నో చేసాం బ్రదర్. తీసుకుంటే అయిపోగలన్నా, అనవసరంగా అపాత్ర దానం చేయడం ఎందుకు? దానం కాదు బ్రదర్, ఇచ్చే స్టేజ్లో ఉన్నోడైతే మనల్ని ఎందుకు అడుగుతాడు? ఇప్పుడు చదువుకునే అబ్బాయికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇస్తేనే వస్తాయి, అంతే. లేకపోతే ఇంకేమైనా పార్ట్ టైం జాబ్ చేస్తే వస్తాయి. ప్రతి ఒక్కరికి, ఎవరికైనా సరే, నాకైనా మీకైనా ఇంకెవరికైనా సరే, మనం పని చేస్తేనే డబ్బులు వస్తాయి, పని చేయకపోతే డబ్బులు రావు. మనం ఒకరి మీద ఆధారపడ్డామంటే వాళ్ళ ఎవరి మీద అయితే ఆధారపడతామో అప్పటిదాకా మన జాబ్లో వాళ్ళు మాత్రమే ఇవ్వాలి. వాళ్ళని వదిలేసి మనం ఎప్పుడు మన పని మనం చేసుకోగలుగుతామో అప్పుడు మాత్రమే మన జాబ్లో డబ్బులు ఉంటాయి, అప్పటిదాకా ఉండవు. వాళ్ళు ఇచ్చేది మనకు సరిపోవు కూడా పేరెంట్స్. సూర్యాభాయ్ భవిష్యత్తులో పాలిటిక్స్లో కనిపిస్తాడా? 100%. మిమ్మల్ని మేము చూడొచ్చా? 100%. ఒక ఎమ్మెల్యే అనుకోండి, ఒక సర్పంచ్ అనుకోండి, ఒక కార్పొరేటర్ అనుకోండి, కనిపిస్తా తప్పకుండా. ఎమ్మెల్యే, కార్పొరేటర్ అంటే మీరు చెప్పిన విధంగా బీజేపీలోనే జాయిన్ అవుతారా? ప్రజలకు సేవ చేసేటట్టుంటే బీజేపీ పక్కా. ఎందుకంటే ఒకటి ఫిక్స్ అయిపోయిన తర్వాత దాని మీదే ఉండాలి, అంతే. బీజేపీ ఫిక్స్. సూర్యాభాయ్ ఎందుకు ఫేమస్ అంటే ఏం చెప్తారు? మీ అపీరెన్స్ వలన, మీ గోల్డ్ వలన, లేదంటే మీరు చేసే సేవా కార్యక్రమాల వలన? దేనివల్ల మీరు ఫేమస్? నా మాట వల్ల, ముక్కుసూటి తత్వం వల్ల, ఏదైనా నిజాయితీగా చెప్పడం వల్ల, జెన్యున్గా మాట్లాడడం వల్ల, తప్పు అని చెప్పడం వల్ల, దీనికే ఫేమస్ అయ్యా. మన టీఎస్ లీడర్స్, మన తెలంగాణ లీడర్స్లో మీకు ఎవరితో ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంది? ఏ రాజకీయ నాయకుడు, అంటే ఏ నాయకుడు మీరు కాల్ చేయగానే వెంటనే మీకోసం రెస్పాండ్ అవుతాడు? ప్రతి పార్టీ నాయకులు నా కోసం రెస్పాండ్ అవుతారు. ఓకే, చాలామంది ఉన్నారు. బీజేపీ పార్టీలోనే కాదు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇంకా వేరే ఇతర పార్టీలు కావచ్చు. సో మీ పార్టీలతో సంబంధం? పార్టీల వాళ్ళతో నాకు మంచి సంబంధం ఉంది, నాకు మంచిగా రెస్పాండ్ అవుతారు, మంచి రెస్పెక్ట్ కూడా ఇస్తారు. మీకు మోడీ అంటే ఎందుకు అంత ఇష్టం? సారీ, మోడీ కాదు, మోదీ గారు అని పిలవండి. ఓకే, మీకు మోడీ గారు అంటే ఎందుకు అంత ఇష్టం? మోదీ గారు అంటే ఎందుకు అంత ఇష్టం అంటే, ఇప్పుడు పిఎంగా మూడోసారి అంతమందికి జనాలకు నచ్చిన వ్యక్తి కంటిన్యూగా మూడోసారి గెలిచిన వ్యక్తి, బ్రహ్మచారి, ఎన్నో పైసలు వెనక్కేసుకోవచ్చు, పైసల మీద ఆశ లేదు, నేను హోదాలో ఉన్నా అన్న గర్వం లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి తెగని పంచాయతీ మన అయోధ్య, ఎన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం, వచ్చిందా జడ్జిమెంటు? మోదీ గారు ఎంత కష్టపడి, మోదీ గారు వచ్చిన తర్వాతే ఒక సిస్టమ్ మారింది. రాముని ఇప్పుడు కొలుచుకుంటున్నామంటే దానికి కారణం ది గ్రేట్ మోదీ గారు. అంత పెద్ద కార్యాన్ని ఎంతోమంది చేద్దామని చూస్తారు, ఎవరి వల్ల కాలే. అతను ఒక చెప్తున్నాను కదా, దేవుని తర్వాత దేవుని రూపం అనుకోండి. ఓకే అన్న, అయితే అది
ఒక మందిరం, అది హిందువులకు అది మనం ఆరాధ్య దైవం రాముడు. ఓకే, మోడీ అది చేసిండు, ఓకే. బట్ మన ప్రజల కోసం ఏం చేసిండు? ఆయన చేసిన పనుల్లో మనకు ఉపయోగపడేవి, మనం ఎప్పటికీ గుర్తుంచుకునే పనులు కొన్ని చెప్పండి. గుర్తుంచుకునే పనులు మనం చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్. గుర్తుంచుకొని ఇది అది అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మూడోసారి అతను గెలిచాడంటే ఒకటి కాదు, ఎన్నో చేసిండు కాబట్టినే గెలిచిండు, లేకపోతే ఎందుకు గెలిపిస్తారు? అందులో మీకు నచ్చినవి, అబ్బా ఈ పని నరేంద్ర మోదీ గారు చాలా బాగా చేసిండు అని మీకు మనసుకు హత్తుకున్న కొన్ని విషయాలు ఉంటాయి కదా, అందులో ఏదైనా ఒకటి రెండు షేర్ చేసుకోండి. సరే, ఇప్పుడు మోదీ ప్రభుత్వం నుంచి ఆడపిల్లల సౌకర్యానికి సంబంధించిన డబ్బు ఇంకా అందుతూనే ఉంది. అవును, ప్రతి ఒక్కరికి అదే అందుతుంది. మోడీ సర్కార్ ఈ ఎవరైతే పేషెంట్లు ఉంటారు కదా, పేషెంట్లకు పింఛనే అందుతుంది. మోడీ సర్కార్లో ఉన్న వాళ్ళకి ఇది రేషన్ కూడా అందుతుంది. పేషెంట్లకు అండ్ కామన్ పీపుల్కి ఎన్నో ఉన్నాయి, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఓకే, అయితే ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా డిప్యూటీ సీఎంగా, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా వాళ్ళు ఈ మధ్యలో జాయిన్ అయ్యారు, వాళ్ళు ఎన్నికయ్యారు. సో పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇంతకాలం ఆయన సినిమాల్లో నటించిండు, చాలామంది అనుకున్నారు ఆయన గెలవలేడు, రాజకీయాలు అంటే సినిమా లెక్క కాదు, ఇది కష్టంగా ఉంటుంది, ఇది వేరే వ్యవస్థ అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరి మాటల్ని కాదని, వాళ్ళందరి మాటల్ని రాంగ్ అని ప్రూవ్ చేసి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఆయన ఒక పదవిలో ఉన్నాడు. మీరేమంటారు? ఒక మనిషి అనుకుంటే సాధించలేనిదంటూ ఏది ఉండదు. ఓపిక గురించి మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ గారిని గుర్తు చేసుకోండి. ఓకే, గెలుపు గురించి మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ గారిని గుర్తు చేసుకోండి. విధ్వంసం సృష్టించాలన్నా, చరిత్ర సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అని చెప్తాను నేను. ఎన్నో ఓటమిలు చూసిండు, ఎన్నో విభేదాలను ఎదుర్కొండు, ఎన్నో కోల్పోయిండు. 10 సంవత్సరాలు ఫ్యామిలీకి దూరం ఉన్నాడు, జనాల్లో ఉన్నాడు, ఆస్తులు అమ్ముకున్నాడు, అంతా సోషల్ వర్క్ చేసిండు. 2-3 సంవత్సరాల్లో పార్టీలు ఎత్తేసుకుంటారు. అలాంటి 10 సంవత్సరాలు పార్టీని భుజాల మీద వేసుకొని పార్టీలో ఉన్న జనాల్ని తన వైపు తిప్పుకుంటూ, మంచి పనులు చేసుకుంటూ, మంచి దారిలో నడుస్తూ, పోరాటం చేస్తూ, ఒక యూత్ని ఇన్స్పైర్ చేసి, ఒక మనం ఎవరినైనా కేర్ ఆఫ్గా తీసుకోవాలంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్ని తీసుకోవచ్చు అని నేను చెప్తా. పవన్ కళ్యాణ్ గారిని తీసుకోవచ్చు అని చెప్తా. మంచి అయినా చెడు అయినా. చంద్రబాబు నాయుడు గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన మళ్ళీ సీఎంగా గెలిచిండు, అసలు ఎక్స్పెక్ట్ చేయలే కొంతమంది. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలే? అతను 20 years సీఎం ఉన్నాడు, ఇప్పుడు 25. 4 సార్లు సీఎంగా గెలిచాడు, ఇది 5వ సారి. ఎన్నో ఈరోజు ఐటీ కంపెనీలు కావచ్చు, ఈరోజు ఏపీ గురించి వదిలేస్తే అతను సీఎంగా 2 రాష్ట్రాలకి సీఎంగా ఉన్నప్పుడు ఈరోజు గచ్చిబౌలి అలా ఉందన్న. ఎన్టీఆర్ ఘాట్ కావచ్చు, ట్యాంక్ బోర్డు అవన్నీ కావచ్చు, ఇవన్నీ ఇలా ఉన్నాయన్నా దానికి కారణం మన స్టాచ్యూస్ కావచ్చు ట్యాంక్ బోర్డు మీద, దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అతనికి మేధాశక్తి ఎక్కువ, ముందు ఆలోచన ఎక్కువ. ఎంతమంది విమర్శించినా, ఫ్యామిలీని తిట్టినా అంతెందుకు, అతను ఒక శంకుస్థాపన చేసుకుని నేను గెలిచేదాకా నేను అసెంబ్లీలో అడుగు పెట్టనన్నాడు. ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టింది ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత. అవును. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పై మీ అభిప్రాయం? కాంగ్రెస్ పై నా అభిప్రాయం ఏంటంటే, అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు లేదు, ఇప్పుడు పాలిస్తాడా అనేది వదిలేండి, పాలించగలడు కాబట్టే అతనికి అధికారాన్ని ఇచ్చారు. మరి పాలిస్తాడా పాలించడా అనేది మనం చూస్తూనే ఉంటాం, తెలిసిపోద్ది. మంచిగా అతను ప్రతి ఒక్కటి చెప్పినవన్నీ నిలబెట్టుకుంటే, చెప్పిన ప్రతి పని చేస్తే, అన్నీ నీట్గా చేస్తే నెక్స్ట్ టైం కూడా ప్రజలే ఎన్నుకుంటారు. మంచిగా పాలిస్తే, మంచిగా పాలించకపోతే దింపేస్తారు. ఆయన 6 హామీలు ఇచ్చిండు, అదే పదవిలోకి రాగానే వాటిని నెరవేరుస్తా అని చెప్పిండు. కానీ కొన్ని నెరవేర్చిండు, కొన్ని అట్లనే మిగిలిపోయినాయి. మీరేమంటారు? ఇప్పుడు అంటే వాటిని ఇకపై నెరవేరుస్తాడా, వదిలేసిండా పదవిలోకి వచ్చినా అని చెప్పేసి? సీఎంగా చీఫ్ మినిస్టర్ గారు ఇప్పుడు పదవిలోకి వచ్చేసిండు, రాగానే దాని మీదే ఫోకస్ పెట్టలేదు కదా, ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే చీఫ్ మినిస్టర్ అంటే మొత్తం మన తెలంగాణని మొత్తం హ్యాండిల్ చేసుకోవాలి. ఒక్కోటి మెల్లమెల్లగా 5 సంవత్సరాల పాలన చేస్తాడేమో, మనం చూస్తూ ఉండాలంతే. చేస్తాడా చేయడా? చేస్తే మళ్ళీ సీఎం అవుతాడు, లేకపోతే దింపేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో
మూడు రాజధానుల గురించి ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినరు. ఇప్పుడు ఏ ఏరియాని రాజధానిగా ప్రకటిస్తారని మీరు అనుకుంటున్నారు? నేనైతే ఏం అనుకోవట్లేదు బ్రదర్. ఎందుకంటే వాళ్ళే ఇంకా ఆలోచనలో ఉన్నారంటే మనం నోరు జారి పుసుక్కని ఏదో ఎందుకనాలి చెప్పి. జస్ట్ మీ అభిప్రాయం మీరేమనుకుంటున్నారు? మూడు రాజధానులు అనేది ఒక జోక్ అయిపోయింది ప్రజల్లో. సో దానివల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రభుత్వంలోకి వచ్చిండు కదా, ఇప్పుడు ఆయన పాలన, ఇప్పుడు ఆయన సీఎం అయ్యిండు. సో ఇప్పుడు ఏ ఏరియా మూడు రాజధానుల్లో ఏది మెయిన్గా సింగిల్ రాజధాని అవుతుందని మీరు అనుకుంటున్నారు? నేనేం అనుకోవట్లేదు బ్రదర్ ఇప్పుడే. ఓకే, మీకు కూడా ఏపీ పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ ఉంది కదా? అవగాహన లేదు. ఓకే, అంటే అంత ఇచ్చేంత పొజిషన్లో కూడా మనం లేం. ఒకవేళ అంత పెద్ద మనుషులు వాళ్ళే ఆలోచిస్తున్నారు కదా, చూడాలంతే. మనం ఇది అది అని చెప్పి కంపారిజన్ చేసి చెప్పలేం. ఓకే, మీ లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? స్నేహం పైన మీ అభిప్రాయం ఏంది? అసలు యూత్కి ఏమని చెప్తారు ఫ్రెండ్షిప్ గురించి? ఫ్రెండ్షిప్ అనేది లేదు ఇప్పుడున్న జనరేషన్లో. ఓకే, 90% లేదు, 10% మాత్రమే ఉంది ఫ్రెండ్షిప్. ఓకే, జెన్యున్ ఫ్రెండ్షిప్ లేదు. ప్రతి ఒక్కరూ పిలవగానే వెళ్ళకండి. ప్రతి ఒక్కరితో శత్రుత్వం వద్దు. మీకు నచ్చితే వాళ్ళతో ట్రావెల్ చేయండి, నచ్చకపోతే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సైలెంట్గా ఉండిపోండి. ఎందుకంటే జెన్యున్ ఫ్రెండ్షిప్ లేదు. ఫ్రెండ్సే చంపుకునే స్థాయికి వచ్చేసింది. తాగిపిచ్చేసి చంపేస్తున్నారు. అలాంటి సొసైటీలో మనం బతుకుతున్నాం. ఎంత తక్కువ ఫ్రెండ్షిప్ చేస్తే అన్ని రోజులు చాలా బతుకుతారు మీరు. ఫ్రెండ్షిప్ చాలా తక్కువ చేయండి. 10 మందితో ఫ్రెండ్షిప్ వద్దు, ఒక్కని చేయండి, కరెక్ట్ని చేయండి. ఓకే, మీరు ఎప్పుడన్నా మీ లైఫ్లో ఫ్రెండ్షిప్ ద్వారా వెన్నుపోటుకు గురయ్యారా? ఎవరన్నా ఫ్రెండ్ మీకు సంథింగ్ మోసం చేసిండా? నా లైఫ్లో జరిగినవన్నీ అవే. ఏదైనా ఒక్క ఇన్సిడెంట్ షేర్ చేసుకోండి, మిమ్మల్ని బాగా బాధ పెట్టింది. ఇప్పుడు చెప్తున్నాను కదా, నా లైఫ్లో అన్ని జరిగినవన్నీ అవే. అంటే ఇంకా ఒక్క ఇన్సిడెంట్, నా లైఫ్లో జరిగినవన్నీ అవే. దాన్ని షేర్ చేసుకోవాలని కూడా లేదు, అసలు దాన్ని రిమెంబర్ చేసుకోవాలని కూడా లేదు. ఓకే, మీరు అంత బాధపడుతున్నప్పుడు వద్దు, ఆ టాపిక్ వదిలేద్దాం. మీరు ఇలా హెల్ప్ చేస్తున్నారు, మీరు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, సొసైటీ బాగుండాలని మీరు కోరుకుంటున్నారు. మీరు ఇలా చేస్తున్నప్పుడు మీ పైన నెగిటివ్ కామెంట్లు, మీ గురించి బ్యాడ్గా ప్రచారం చేయడం ఏమన్నా జరిగినాయా? అలాంటప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు? నేను హ్యాపీ ఫీల్ అవుతా ఆ కామెంట్స్ చూసి. ఎందుకు తెలుసా, సక్సెస్లో ఉన్నోనికి అలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయంటే ఆ కామెంట్సే మనం చెప్తే మనం సక్సెస్ అయినామని. నేను నవ్వుకుంటా. వాళ్ళు పెట్టే కామెంట్కి మనం హట్ అయినామనుకో, మన 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 బాధపడ్డామనుకో, అంటే వాళ్ళు మనల్ని డైరెక్ట్గా బాధ పెడుతున్నట్టే. వాళ్ళు పెట్టే కామెంట్కి మనం అట్టు కావద్దు, చూసి నవ్వుకోవాలి. అంటే వాళ్ళు వేసే క్వశ్చన్కి మనం బాధపడితే రిప్లై ఇస్తున్నట్టు పగ తీర్చుకుంటారు వాళ్ళు. దాన్ని చూసి నవ్వుకొని వదిలేసేది అంతే, బాధపడాల్సిన అవసరం లేదు. పాజిటివ్గానే తీసుకోవాలి. ఇప్పుడు ఒకటి బ్రదర్, బట్టలు అన్నాక మాసిపోవడం, మనిషి అన్న తర్వాత మారిపోవడం, ఇలాంటి అడ్డమైన అలవాట్లు కామన్. నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి అన్న, మీరు మంచి సేవా కార్యక్రమాలు చేస్తా అంటే? చాలా మంది, అరే పెద్ద వాళ్ళకే వస్తాయి బ్రదర్, పెద్ద వాళ్ళే విమర్శిస్తున్నారు, మనం ఎంత టోలని చెప్పు. అలా జరిగినప్పుడు మీకు ఎప్పుడు అనిపించదా, ఎందుకు ఇలా నేను సేవ చేయాలి, సేవ చేసి మరి నేను ఎందుకు మాట వాడాలని ఎప్పుడు అనిపించిందా? బ్రదర్ ఒక విషయం తెలుసా, మనము 99 సార్లు సేవ చేసి, ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు సిచ్యువేషను మనం ఎంత సేవ చేసినా సరే, ఇప్పుడు ఒకరిని తీసుకొచ్చి డైలీ బిర్యానీ పెట్టినామనుకో, ఒక్క రోజు ఆయనకి పప్పన్నం పెడితే ఆ రోజు నెగిటివ్ చెప్పేస్తాడు మన గురించి. సొసైటీ అలానే ఉంది. కానీ ఈ సొసైటీ ఎలా ఉన్నా పర్లే, మన క్యారెక్టర్ అలానే ఉంది కదా. సొసైటీతో సంబంధం లేకుండా మన క్యారెక్టర్ని మనం ఇదే అని చెప్పి ప్రూవ్ చేసుకుంటున్నాం అంతే. ఓకే వ్యూవర్స్, తెలుసుకున్నాం కదా మన సూర్యాబాయ్ గారి గురించి. ఆయన గురించి మీరు చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెడతారు, కానీ ఆయన మీ మాటలను అస్సలు పట్టించుకోడు. ఆయన చేసే కార్యక్రమాలు ఆయన చేస్తాడు, ఆయన చేసే సేవ ఆయన చేస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.